వెల్కమ్ బ్యాక్ టు సాయి జిందగీ 100 days 100 vlogs ఛాలెంజ్ లో ఇది డే 3. సో ఈ రోజు అయితే వరంగల్లో ఉన్న వారాహి అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్తున్నాను. సో వెయిట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ దిస్ వీడియో. మన టెంపుల్ వెళ్ళడానికి అయితే 2 ways ఉంటాయి. ఒకటేమో హన్మకొండ బస్ స్టాండ్ నుంచి పద్మాక్షమ్మ టెంపుల్ రోడ్ నుంచి అయితే వెళ్ళాలి, అండ్ ఇంకొకటేమో డైరెక్ట్ మన హంటర్ రోడ్ నుంచి అయితే హంటర్ రోడ్ షాంపేట్ నుంచి అయితే లోపలికి రావాలి. సో మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ పద్మాక్షమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాం. పద్మాక్షమ్మ టెంపుల్ దగ్గర నుంచి సో మనం డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. సో ఇది హన్మకొండ పద్మాక్షమ్మ వారి దేవస్థానం. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి. సార్ ఇటు నుంచి స్ట్రైట్గా అయితే షాంపేట్ సర్కిల్ ఉంటుంది, ఈజీగా ఉండడానికి చూపిస్తాను. ఒక సెకండ్. మీకు కనబడుతుంది షాంపేట్ సర్కిల్. సో అక్కడ నుంచి మనం ఇట్లా స్ట్రైట్గా లోపలికి అయితే పద్మాక్షమ్మ టెంపుల్కి వెళ్ళే రూట్కి అయితే రావాలి. సో ఇటు ముందడికి అయితే వెళ్తే మనకి ముంగట బోర్డు అవపడుతుంది కావచ్చు. సో ఇక్కడ దగ్గరలో కెరీర్ పాయింట్ అనే కాలేజ్ అయితే ఉంది. ఆ కాలేజ్ నుంచి లోపలికి అయితే వెళ్తుంది. కెరీర్ పాయింట్ జూనియర్ కాలేజ్ పక్క నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలి. మనకి ఇక్కడ కూడా ఒక బోర్డు అయితే రాసింది, శ్రీ వారాహి సహిత ఉన్మత్త భైరవ దేవాలయం అనేది. సో విరిచిట్టు టెంపుల్ లోపలికి అయితే దర్శనానికి వెళ్దాం పదండి. వారాహి దేవత ఇప్పుడు కూడా చీకటి పడగానే కాశీ పట్టణం అంతా తిరుగుతుంది. చీకటి పడగానే గుళ్ళోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుంటుంది. అందుకే సూర్యోదయం అయితే ఇంకా వారాహి దర్శనం ఉండదు కాశీలో, మనం చూడలేం కూడా ఆ వారాహి యొక్క స్వరూపాన్ని దగ్గర. ఇదే మనకి ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న వారాహి అమ్మవారి టెంపుల్. లెట్స్ గో. వారాహి దేవాలయం నమస్కారం స్వామి. ఆదేశ్ జై శ్రీ మహాకాల్ జై మా వారాహి. సో వరంగల్లోనైతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అమ్మవారిది బాగా ట్రెండ్ అవుతుంది. అమ్మవారు ఇక్కడికి వచ్చేసి వరంగల్ తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ లేని దేవాలయం ఇది. శ్రీ వారాహి సహిత ఉన్మత్త భైరవ దేవాలయం. వారాహి యొక్క భర్త ఉన్మత్త భైరవ స్వామి. ఇక్కడ ప్రత్యేకత అదే, భార్య భర్త సమేతంగా ఇక్కడ అమ్మవారు ఉంటుంది. ఈ చౌళల కాలం నాటి నుంచి ఉంది ఇక్కడ దేవాలయం. ఇప్పుడు స్వామి ఇది ఇంతకు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇంతకు ఎవరు స్టార్ట్ చేశారు? అంటే గురువు గారు వచ్చేసి 15 సంవత్సరాల క్రితం ఇక్కడ సాధన చేశారు. తన పేరు విశ్వతమ శ్రీ విద్యాసేన, నాథ్ సంప్రదాయం పరంపర ఇది. అతను చేసిన తర్వాత మళ్ళీ నన్ను పంపించడం జరిగింది. అమ్మవారికి సంబంధించిన విశేష అష్టమి, అమావాస్య, పౌర్ణమి నాడు విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించిన, ఆరోగ్య సంబంధించిన ఉన్మత్త భైరవ జరుగుతూ ఉంటాయి. అమ్మవారికి వచ్చేసి భూ సమస్యలు ఉంటే ఆ ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. ఆ రోజు వస్తే విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి అమ్మవారికి, భైరవుడికి. సో అభిషేకాలు ప్రత్యేకంగా ఏ రోజు ఉంటాయి? అభిషేకాలు కూడా అష్టమి, పౌర్ణమి, అమావాస్య తిథుల నాడే జరుగుతూ ఉంటాయి. తిథుల ప్రకారంగా జరుగుతూ ఉంటాయి. వారాల ప్రకారంగా కాదు, తిథుల ప్రకారంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నార్మల్ దేవునికి వడలు కానీ అంటే అది ఏమన్నా అంటే భైరవుడికి ఎక్కువ వడల మాల వేస్తూ ఉంటారు. కొద్దిగా శనికి సంబంధించిన వడల మాల కానీ వేస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారికి కూడా సంబంధించినది పసుపుముల మాల. సంతానం కాని వాళ్ళు, జాబ్స్ రాని వాళ్ళు ఇట్లా అమ్మవారి మొక్కుగా చెల్లించుకుంటూ ఉంటారు. ఓకే. ఇంతకీ ఇది ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? ఇది దాదాపు ఇప్పుడు 5 months అవుతుంది. అంటే పూర్వం నుంచి ఇక్కడ ఉన్మత్త భైరవుడు ఉన్నాడు. పునఃప్రతిష్టాపన చేయడం జరిగింది వారాహి మాతను. పూర్వం నుంచి ఉంది ఇక్కడ అమ్మవారి యొక్క శక్తి. పైన చూస్తే అమ్మవారి యొక్క ముఖ ప్రతిబింబం కనబడుతుంది, ఫేస్ కనబడుతుంది అమ్మవారు. ఒకసారి వెళ్ళి కూడా చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనకి గుప్త నవరాత్రులను కూడా అంటారు, చాలా వరకు ఎవరికి తెలియదు. సో దాని గురించి అంటే యావత్ ప్రపంచంలో 4 నవరాత్రులు జరుగుతూ ఉంటాయి ఎప్పుడు.
శ్యామల నవరాత్రులు, వారాహి నవరాత్రులు, దేవి మన దుర్గాదేవి నవరాత్రులు, లలిత నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. ఈ 4 నవరాత్రులు ఎక్కువ ఇంపార్టెన్స్. అలా గుప్త నవరాత్రులు అంటే గుప్తంగా చేసే నవరాత్రులు గుప్త నవరాత్రులు అనే పేరు ఉంటుంది. వారాహికి సంబంధించింది నా గుప్త నవరాత్రులు అంటారు. అంటే గుప్త నవరాత్రులు ఇంత ఏం చేయాలి? 10 డేస్ ఉంటాయి. అమ్మవారికి ఎక్కువ రాత్రి పూట పూజలు అంటే చాలా విశేషం. అమ్మవారికి ఎక్కువ రాత్రి చేస్తూ ఉంటారు ఎక్కువ పూజలు. సో ఇక్కడ కూడా మీరు ఇక్కడ కూడా డే అండ్ నైట్ జరుగుతాయి. పొద్దున అభిషేకాలు జరుగుతాయి, రాత్రి ఇట్లా పూజలు ప్రక్రియలు హోమాలు ఇట్లా రాత్రి చేస్తారు. గుప్త నవరాత్రులు ఎప్పటి నుంచి స్వామి? జూలై 15th నుంచి స్టార్ట్ అవుతాయి. సో జూలై 15 నుంచి మనకి ఇక్కడ నైట్ ఏ టైం? నైట్ వచ్చేసి 10 వరకు దర్శనాలు ఉంటాయి. ఓకే. భైరవుడికి వచ్చేసి ఎట్లా అయితే మనకు గుమ్మడికాయ దీపాలు పెడుతుంటారో, అమ్మవారికి వచ్చేసి పుల్లగంధ దీపాలు పెడుతూ ఉంటారు. అవి శ్రేష్టం నవరాత్రులలో. పుల్లగంధ దీపాలు. ఈ భైరవునికి మన కుష్మాండ దీపాలు, గుమ్మడికాయ దీపాలు పెడతా ఉంటాం. గుమ్మడికాయ దీపాలు. ఓకే. ఓకే స్వామి, ఇక్కడ ఎప్పుడైనా మీకు ఏదైనా విశిష్టంగా అనిపించింది? విశిష్టంగా అమ్మవారికి భైరవుడికి సంబంధించి సర్పాలు వస్తూ ఉంటాయి. 3 సర్పాలు ఉంటాయి భైరవుడికి. అవి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటాయి. చూడవచ్చు మనం. రెగ్యులర్ గా వస్తుంటాయి. మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో వస్తూ ఉంటాయి. పైన ప్రతిబింబం చూస్తాను, చూపిస్తారా? చూపిస్తాను. వద్దు, ఇక్కడ కొంచెం కష్టంగానే ఉంది. తిరుపతి కొండ, మొన్న బుగ్గులు వెంకటేశ్వర స్వామి అది ఎక్కిన. ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ సేమ్ అమ్మవారి ముఖ రూపం అయితే ఇక్కడ కనబడుతుంది. చూసారు కదా, ఇది అమ్మవారి కొండ. సో విగ్రహం ఉందైతే దీని కిందనే. లెట్స్ గో. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి అమ్మవారి యొక్క శక్తితోటే కదా ఇక్కడికి రావడం జరుగుతుంది. అమ్మవారి పిలిపించుకుంటుంది. సో లేకపోతే మనకు కూడా తెలిసేది కాదు. సో అంతా అమ్మవారిదే. సో లాస్ట్ కి ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? కొత్త నవరాత్రులకు సంబంధించిన అమ్మవారికి సంబంధించిన మాలలు జరుగుతాయి, దీక్షలు ఇవ్వడం జరుగుతుంది. దీక్షలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మంత్రోపదేశం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రక్రియ సాబరి మంత్రాలతో ఉపదేశం చేయడం జరుగుతుంది. నాథ్ సంప్రదాయంగా సాబరి మంత్రాలతో ఉపదేశం చేయడం జరుగుతుంది. నాకు చాలా మంది వస్తున్నారు, దీక్షలు ఇస్తారా స్వామి అని అడుగుతున్నారు. ఇవ్వడం కూడా జరుగుతుంది. జూలై 15th నుంచి 23rd వరకు. ఓకే, జూలై 15th నుంచి 23rd వరకు. అంటే దీక్ష నియమాలు వచ్చేసి అమ్మవారికి సంబంధించింది ఒకటే పూట భోజనం ఉంటుంది. ఓకే. సాయంకాలం ఇట్లా పండ్లు, మన ఎక్కువ అమ్మవారికి దాదిమ్మ పండ్లు ఇష్టం, దాదిమ్మ పళ్ళు స్వీకరించడం జరుగుతుంది. అమ్మవారి యొక్క మూల మంత్రం ఉంటుంది. ఆ మంత్రం జపం చేసుకోవడం జరుగుతుంది రాత్రి సమయంలో. ఉదయానికి ముందు, సూర్యాస్తం తర్వాత జరుగుతుంది. అయ్యప్ప స్వామి ఆ ప్రక్రియల ప్రకారం జరుగుతుంది. నవరాత్రులు, దుర్గా నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు కూడా అలాగే. ఆరోగ్య సమస్య ఉన్నా, ఇంకా ఆర్థిక సమస్యలున్నా, సంతాన సమస్యలున్నా, ఇంకా ఏదైనా జాబ్స్ ఇట్లా కావాలన్నా అవన్నీ ప్రక్రియలు చెప్తా ఉంటాను. ఓకే. అష్టమి, పౌర్ణమి, అమావాస్య తిథుల్లో మాత్రమే చెప్తా ఉంటాను. సో ఆ టైంలో ఆ ప్రక్రియలు చేస్తే మనకి జాబ్స్ వచ్చే అవకాశాలు కానీ, ఆర్థిక సమస్యలు ఉన్నా కానీ, ఏమైనా వేరే స్టేట్స్కి వెళ్ళాలంటే కూడా అట్లాంటివి కూడా ప్రక్రియలు చేస్తూ ఉంటాను ఇక్కడ. సో చూసారు కదా గైస్ అమ్మవారి మహిమ. సో ప్రతి ఒక్కరైతే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి. అండ్ నెక్స్ట్ మంత్లో గుప్త నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతుంది. సో మీ కోరికలు నెరవేర్చుకోవాలనుకుంటే అమ్మవారి దర్శనం చేసుకోండి. So I hope you all like this video. Please like, share and subscribe. ఒకసారి కూడా చెప్పనా? Like and share, subscribe to Sai Zindagi. See you guys next video లో మళ్ళీ కలుద్దాం.